కేసీఆర్ హరీష్ రావుపై తప్పుడు కేసులు, సీఎంకు దమ్ముంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి, ఎందుకు కేసులు పెడుతున్నారో చెప్పాలి, 2,50,000 కోట్ల అప్పు ఎందుకు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్ర. 2 ఏళ్ళు అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఈ ఫార్ములా అన్నారు, తర్వాత విద్యుత్ మీద అవకతవకలు జరిగినాయి అన్నారు. మీరు లేవనెత్తని అంశం ఏదని చెప్పు. అన్ని లేవనెత్తిరు. మరి ఒక్కటన్నా ముందుకు వచ్చిందా? ఈ ఒక దాంట్లో దొంగలు దొరికిరు, ఇంత దొంగతనం చేసిరు, ఇక అందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తాం. ఒకళ్ళని అరెస్ట్ చేయకపోతే, ఒకళ్ళని దొంగ అని చూపించకపోతే, ఇక తొవ్వుడు మీద తొవ్వుడు. ప్రజలు మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి మీకు ఎందుకు అవకాశం ఇచ్చిరంటే వాళ్ళ మీద పగ తీర్చుకోమని కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగ తీర్చుకోమని కాదు, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మీకు నిలబెట్టిరంటే ప్రత్యామ్నాయంగా మీరు ప్రజల్ని చూసుకుంటారని చెప్పేసి. మీరు బీఆర్ఎస్ మీద పగ తీర్చుకుంటారంటే మీకెందుకు ఓటేస్తును? పగ తీర్చుకునే దాంట్లో ఇప్పుడు ప్రజలు కూడా లేరు. ముందుకెట్లా నడవాలి దాని మీద దృష్టి, సంక్షేమం మీద దృష్టి, అభివృద్ధి మీద దృష్టి ఇవో దీంట్లో ఉండాలి. ఏడికి పోతే ఆడ 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 ఇదయింది, ఈడ ఇదయింది, ఊకే బురదదాలుడేనా?